హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ 5120. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే మజ్జిగ చారు. వంకాయ మజ్జిగ చారు చేసుకోబోయే ముందు ప్రాసెస్ ఎలాగ చేయాలో ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనం వంకాయలు తీసుకొని అవి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేదంటే చేదుగా వస్తాయి వంకాయలు. ఇలా కట్ చేసి బాండీ పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, మినప్పప్పు కొంచెం, జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసి అవి వేగినాక ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరకాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసి వేగాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి అవి వేగాలి. వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి కొంచెం సేపు. ముక్కలు వేగిన తర్వాత కొంచెం ఒకటి 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని నేను టంబ్లర్లో వేసుకున్నాను, మీరు లేదా డైరెక్ట్గా మజ్జిగ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని మజ్జిగ చేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగని అందులో పొయ్యాలి. మంట సిమ్లో పెట్టుకొని పొయ్యాలి. ఇలా పోసిన తర్వాత అది పొంగొచ్చే వరకు ఉంచాలి. మీరు ఉప్పు సరిపడా వేసుకొని, ఉప్పు కావాలంటే సరిపడా చూసుకొని వేసుకోవాలి. అలా బాగా పొంగొచ్చిందాక ఉంచాలి. ఇలా బాగా పొంగొచ్చిన తర్వాత ఉడకటం అయిపోతుంది. అప్పుడు మీరు బౌల్లోకి తీసి పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.